నమస్తే. నేను మీ అశ్విని కుమార్. భారతదేశం పెద్ద ఎత్తున జవాబు చెప్పబోతోందా పాకిస్తాన్‌కి? పహల్గామ్ ఉదంతం తర్వాత చాలా మార్పులు జరుగుతున్నాయి. చాలా సీరియస్‌గా కేంద్రం అయితే అడుగులు వేస్తోందన్నది గత 36 గంటలుగా మనం ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు బట్టి చెప్పొచ్చు. 20 దేశాల పైన డిప్లొమాట్స్‌కి అందరికీ కూడా భారతదేశం ఇక్కడ జరిగింది, కాశ్మీర్లో జరిగిందంతా కూడా క్లియర్గా విత్ వీడియోస్ చూపించినట్టుగా, తర్వాత తాను తీసుకుపోయే స్టెప్స్ ఏంటి అన్నది కూడా వాళ్ళకి వివరించినట్టుగా తెలుస్తుంది. ప్రపంచ దేశాల మద్దతు అంతా కూడా పూర్తిగా భారత్ వైపే ఉన్నాయి. పాకిస్తాన్ ఈ విషయంలో మాత్రం ఏకాకైందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎక్కడ ఒక్కటంటే ఒక్క దేశం కూడా పాకిస్తాన్ వైపు చూడలేదు. ఇంకా పాకిస్తాన్కి సరిహద్దులో ఉన్న దేశాలు కూడా భారతదేశానికే వాళ్ళ మద్దతు తెలుపుతున్నారు. కొన్ని క్లారిటీ ఇవ్వాల్సిన విషయాలు ఉన్నాయి. మొట్టమొదట అసలు ఈ ఇన్సిడెంట్ జరిగిన చోట ఎవరు ఆర్మీ ఎందుకు లేదు, పోలీస్ డిప్లాయ్మెంట్ ఎందుకు లేదు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది ఒక కొత్త వితండవాదాన్ని అయితే తీసుకొస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పింది, ఆ ఏరియా అంతా కూడా జూన్ వరకు మూసేసినట్టుగా ఎప్పుడో ఆర్డర్స్ ఇచ్చిందని. దీని వెనక కుట్ర ఉంది కాబట్టే ఈ ఉదంతం జరిగే 2 రోజుల ముందు ఏప్రిల్ 20 నుంచే అక్కడున్న గైడ్స్, లోకల్ ఈ షాపులకి సంబంధించిన వీళ్ళు ఒక ప్లాన్డ్ ప్రకారంగా అక్కడ ఓపెన్ చేశారు. ఓపెన్ చేయటం అంటే అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుంది, ఏమిటి అన్నట్టుగా ఆ 2 రోజుల ముందు నుంచే అక్కడికి వెళ్ళటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈ గైడ్స్ అనేవాళ్ళు చాలా తెలివిగా టూరిస్టులందరినీ కూడా ఒక ప్లాన్డ్ ప్రకారం, ప్రీ ప్లాన్డ్ ప్రకారమే అక్కడికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో జూన్ దాకా అది క్లోజ్ కాబట్టి అక్కడెక్కడా కూడా లోకల్ పోలీసులను కానీ ఎవరిని డిప్లాయ్ చేయలేదు, ఆర్మీని కూడా డిప్లాయ్ చేయలేదు. ఆ రూల్స్కి వైలేషన్గా ఆ లోకల్స్, ఖచ్చితంగా లోకల్స్ హ్యాండ్ ఉంది, లోకల్స్ గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్ హ్యాండ్ కూడా ఉంది అన్నదైతే బయటికి బాగా వినబడుతోంది. అక్కడికి వెళ్ళి టూరిస్టులు కూడా మాకు చాలు, ఇంకా మేము వెనక్కి వెళ్ళిపోతాము, మీకు కావాలంటే మీకు పూర్తిగా ఎంతకు మాట్లాడామో ఆ అమౌంట్ అంతా ఇస్తామన్నా కూడా గైడ్స్ కానీ ఈ హార్స్ రైడర్సు చాలా తెలివిగా ప్లాన్డ్గానే ఈ టూరిస్టులందరినీ కూడా ఒక చోటకి చేర్చడంలో టెర్రరిస్టులకి బాగా సహాయం చేశారు. అక్కడికి తీసుకెళ్లారు. లోకల్ గైడ్స్ కానీ ఈ లోకల్కి సంబంధించిన హార్స్ రైడర్స్ కానీ వీళ్ళందరూ హస్తమైతే టెర్రరిస్టులకి సపోర్టివ్గా చాలా క్లియర్ కట్ ఆ పేర్లన్నీ కూడా బయటకు వస్తాయి త్వరలోని. ఎందుకంటే భారతదేశం ఆర్మీ మొత్తం కూడా జవాన్స్ వీళ్ళందరూ కూడా కూంబింగ్ ఎప్పుడూ లేనంతగా చేస్తున్నారు కసి మీద. ఎక్కడ కొట్టిపారేయలేము, జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ప్రభుత్వంలో ఉన్న అఫీషియల్స్ హ్యాండ్ ఉంది కూడా అని. అందుకే కాశ్మీర్లో ఎన్నికలు వద్దు, ఇంకా ప్రెసిడెంట్ రూల్ ఉండాలి, కాశ్మీర్లో పరిస్థితులు చక్కదిద్దాకే ఎలక్షన్లు పెడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, బీజేపీ యాత్ర ఖచ్చితంగా కాశ్మీర్లో ఎలక్షన్లు జరగాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి సుప్రీంకోర్టులో ఎన్నికలు జరగాలని డిసెంబర్లో 2024లో ఆ హీరింగ్ వచ్చేంత వరకు కూడా కాంగ్రెస్కి చెందిన సీనియర్ లాయర్స్ అందరూ కూడా దాని మీద వాదించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తర్వాత జరిగిన 4 నెలల్లో ఈ పరిణామాలన్నీ కూడా మనం చూసాము. సో ప్రస్తుతానికి అక్కడ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ అయితే మాత్రం ప్రొహిబిటెడ్ జూన్ దాకా అన్న సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ని వైలేట్ చేసింది ఎవరు, వాళ్ళకి లోకల్స్కి గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరు సపోర్ట్ చేశారు, ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. చాలా మాట్లాడుతున్నారు. ఇంకా మోడీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఏం స్టెప్స్ తీసుకున్నా కూడా మేమందరం కూడా సపోర్ట్ ఇస్తాము, టెర్రరిజం అంతమొందాలి అని ఒక పక్క మాట్లాడుతూ, ఇంకో పక్క వాళ్ళు వేరే గొంతులు వినిపిస్తున్నారు. 26 గతంలోనే చాలా బాగుండేది ప్రభుత్వం ఎరా అంతా కూడా, ఇలాంటి టెర్రరిస్ట్ అటాకులు జరిగినప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అని చెప్పి
సెకండ్ గ్రేడ్ లీడర్స్తోనూ వీళ్ళందరితో కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. పై వాళ్ళంతా కూడా చాలా తెలివిగా మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వంకి మద్దతని. ఒకే ఒక్క చిన్న వీడియో క్లిప్ ప్లే చేస్తాను, క్లారిటీ లేదు, దొరికింది కష్టం మీద. అప్పటి ప్రధాని 26/11 అటాక్స్ జరిగినప్పుడు మన్మోహన్ సింగ్ చాలా క్లియర్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ఇండియన్ ఆర్మీ అంతా కూడా రెడీగా ఉంది యుద్ధం చేయడానికి ఈ అటాక్స్ తర్వాత పాకిస్తాన్ మీద, కానీ మమ్మల్ని కొంతమంది అలౌ చేయలేదని ఒక ఆర్మీ ఆఫీసర్ ఆర్మీ వెటర్నర్ క్లియర్గా రివీల్ చేశారు. అట్లాగే మన్మోహన్ సింగ్ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాకు చాలా ప్రెషర్ ఉంది పాకిస్తాన్ మీద అటాక్ చేయాలి 26/11 మీద, బట్ ఐఎమ్ ప్రౌడ్ దట్ అవర్ గవర్నమెంట్ డిడ్ నాట్ టేక్ ఎనీ యాక్షన్. నేను చాలా గర్వపడుతున్నాను మా ప్రభుత్వం ఏ యాక్షన్ తీసుకోలేదని ఆయన ఒక వీడియోలో ఆయన చెప్పడం కూడా నేను ప్లే చేస్తున్నాను చూడండి. సో వాళ్ళు అక్కడ పాకిస్తాన్ మీద ఆ సమయంలో యుద్ధానికి వెళ్తానంటేనే మన ఆర్మీని ఆపేశారని, అట్లాగే ప్రభుత్వం కూడా 26/11 అప్పుడు ఏం చర్యలు తీసుకోలేదన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. వీళ్ళకి ఈరోజు మాట్లాడే అర్హత ఉందా లేదా అనేది కామెంట్స్లో మీరు పెట్టండి, దాన్ని బట్టి తెలుస్తుంది. ఇంకా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం అయితే హోంమంత్రి అమిత్ షా ఇండస్ ట్రీటీ దీనికి సంబంధించిన దాని మీద మాట్లాడుతున్నారు. అట్లాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పాకిస్తాన్ వీసాల మీద ఎవరైనా ఉంటే కనుక వెంటనే వాళ్ళందరినీ వాళ్ళ దేశం పంపించేయండి, 27వ తారీఖు లోపలే. ఒకటి అన్నారు కానీ ప్రస్తుతానికి 27వ తారీఖు లోపలే పంపించేయండి అన్నారు. దీని మీద కుంభింగ్ కూడా జరుగుతుంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా విచిత్రమైంది లేకపోతే సెన్సిటివ్ విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇటుపక్క ఇవి విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నప్పుడే ఆ టెర్రరిస్ట్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ సిస్టర్ ఆవిడ మాట్లాడుతూ కూడా పహల్గామ్ దాడిలో మా బ్రదరు పాల్గొన్నాడు, నాకు సంతోషంగా ఉంది, అతను ముజాహిద్దూను అంటూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నప్పుడు పాకిస్తాన్ కమిషన్ సంబంధించి ఎప్పుడైతే భారతీయులు హిందువులందరూ 26 మంది చనిపోయారో ఢిల్లీలో పాకిస్తాన్ కమిషన్కి ఒక కేక్ తీసుకెళ్ళటం ఏం శాడిజం ఇది. అట్లాగే అటారీ వాఘా బార్డర్లో ఒక హిందీ సినిమా పాటలు పెట్టుకుని డ్యాన్సులు వేయటం ఇదంతా కూడా వాళ్ళ శాడిజంని క్లియర్గా చూపిస్తోంది. మన భారతదేశం మీద వాళ్ళకున్న పగేంటి చూపిస్తోంది. వాళ్ళు పాకిస్తాన్ క్లియర్గా ఈ టెర్రరిస్టులతో చేతులు కలిపింది అన్నది కూడా క్లియర్గా అర్థమవుతోంది మనకి ఇన్సిడెంట్లో ఉన్నారని. పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ ఆఫీసర్ వీళ్ళు స్కై టీవీ ఛానల్లో మాట్లాడుతూ కూడా గత 30 సంవత్సరాలుగా మేము టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూనే ఉన్నాము, అమెరికా కోసము బ్రిటన్ కోసమని ఆయన పబ్లిక్గా 2 విషయాలు ఒప్పుకున్నాడు. ఒకటి టెర్రరిజాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందని, ఇంకోటి అమెరికా చైనా బ్రిటన్ లాంటి దేశాలకు కూడా వాళ్ళందరికీ ఇలాంటి టెర్రరిజం వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ వస్తున్నాయని వీళ్ళు టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నారని చెప్పి కూడా. కాశ్మీర్లో జరిగిందంటే అనుకోవచ్చు మనం. వెస్ట్ బెంగాల్ మీద గతంలో కూడా చాలా వీడియోస్ చేశాను, ఎలర్ట్ అని. వెస్ట్ బెంగాల్లో అజన్సోల్లో పాకిస్తాన్ జిందాబాద్ ఇండియా డౌన్ అని చెప్పి గురువారం నాడు ర్యాలీ చేస్తుంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఏం చేస్తోంది? చేతులు ముడుచుకుని కట్టుకుందా? భారతదేశంలో ఒక రాష్ట్రంలో భారతదేశానికి వ్యతిరేకంగా పహల్గామ్లో ఇంత ఉదంతం జరిగా కూడా పాకిస్తాన్ జిందాబాద్ అని ర్యాలీలు స్లోగన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారంటే వాళ్ళని ఏమనాలి? అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమనాలి? లోపల ఏమున్నా కూడా మొట్టమొదటిసారిగా ఈ విషయంలో మనం ఏఐఎంఐఎం ఎంపీ లేకపోతే అక్బరుద్దీన్ ఓవైసీని మెచ్చుకోవాల్సిన విషయాలు 2 ఉన్నాయి. ఒకటి, మొట్టమొదటిసారిగా ఆయన ఓపెన్గా బయటకు వచ్చి చెప్పాడు, హిందూ రిలీజియన్ అని చెప్పి అడిగి కాల్చి చంపారని ఏకైక ప్రతిపక్ష నాయకుడు గొంతు విప్పి ఇట్లా మతం గురించి మాట్లాడిన వ్యక్తి. అంతేకాకుండా శుక్రవారం నాడు ప్రార్థనలకి వీటికి సంబంధించి ఆయన బ్లాక్ రిబ్బన్స్తో మొత్తం అంతా కూడా ప్రార్థనలు అయ్యాక అక్కడ ఇచ్చిన స్లోగన్స్ ఫస్ట్ టైం ఓల్డ్ సిటీలో చెప్పచ్చు మనం, హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ డౌన్ అని శుక్రవారం నాడు ప్రార్థనలు అయ్యాక పబ్లిక్గా ముస్లిమ్స్ అంతా రోడ్ల మీదకి వచ్చారు. అందుకే స్లోగన్ క్లియర్గా ఉంది. ఒకటి, ఆల్ ముస్లిమ్స్ ఆర్ నాట్ టెర్రరిస్ట్ బట్ ఆల్ టెర్రరిస్ట్ ఆర్ ముస్లిమ్స్ అని. ఒక పక్క ఏఐఎంఐఎం ఎంపీ ఇట్లా స్లోగన్స్ ఇస్తుంటే వెస్ట్ బెంగాల్ అసన్సోల్లో పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారంటే, కేరళలో కూడా పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారంటే ఎక్కడికి వెళ్తుంది? ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?
అస్సాంలో అందుకే హిమంత్ బిశ్వ శర్మ చాలా మంచి స్టెప్ తీసుకున్నారు. పోస్ట్ పెట్టినందుకే, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకే ఇద్దరి మీద కేసు పెట్టి లోపల వేశారు, ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇంకా 27వ తారీఖు లోపల వీళ్ళందరినీ వెళ్ళిపోమన్నారు. పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు, నేను ఇందాక చెప్పినప్పుడు చాలా సెన్సేషనల్ బయటకు వస్తున్నాయంటే, మొట్టమొదట ఎవరు ఊహించారు ఆంధ్రప్రదేశ్లో ఉగ్ర కదలికలు ఉన్నాయంటే. ఆంధ్రప్రదేశ్లో ఎంతసేపటికి ఫ్యాక్షన్ రాజకీయం ఉంటుంది. అలాంటి చోట, విజయవాడ లాంటి చోట కేంద్ర నిఘా వర్గ సంస్థలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు, ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు కూడా హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి చోట ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఎందుకంటే విజయవాడ లాంటి చోట 9 మందిని, ఆ 9 మంది కూడా ఉగ్రవాదులు ఏసీ రిపేర్ల కింద, మెకానిక్ల కింద, ఈ సైకిల్ మోటార్ రిపేర్స్ పంక్చర్ షాప్స్ కింద, లేకపోతే అడుక్కుంటున్న వాళ్ళ కింద తిరుగుతున్నారు. వాళ్ళని పట్టుకున్నారు విజయవాడ లాంటి చోట. అంటే నెమ్మదిగా వీళ్ళంతా ఎలాంటి రాష్ట్రాలకి స్ప్రెడ్ అయి ఉన్నారు అనేది కూడా మనం ఆలోచించాలి ఒకసారి. తెలంగాణలో 200 మంది పైన పాకిస్తానీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పంపించేయమన్నారు. ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ అయితే 1500 మందిని పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, డిపోర్టేషన్కి ఆల్రెడీ ఆయన చెప్పాడు. అస్సాంలో మొదలైంది, మహారాష్ట్ర పూణేలో మొదలైంది. భారతదేశంలో మొత్తం అంతా కూడా ముందు పాకిస్తానీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరినీ తొందరగా వాళ్ళ దేశానికి పంపించేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడే ఒక సెన్సేషన్ మనకు అర్థమవుతుంది. మహిళలందరూ కూడా ఒక పెద్ద లాంగ్ క్యూ వీడియో పెడతానది కాపీరైట్ పడుతుందో లేదో ఐడియా లేదు. వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఆ క్యూ మొత్తం అందరూ వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళటానికి రెడీ అవుతున్నారు. అయితే అక్కడ హస్బెండ్ ఏమో పాకిస్తాను, వాళ్ళేమో ఇక్కడ, భార్యలేమో భారతదేశ పౌరసత్వం, పిల్లల్ని ఇక్కడ కానీ ఇండియన్ నేషనల్గా వాళ్ళకి వీసా వచ్చి, మొగుడేమో పాకిస్తాన్లో ఉంటాడు. వీళ్ళందరూ ఇప్పుడు మేమేం చేయాలని చెప్పి ఒక పెద్ద క్యూ లేడీస్, మహిళలందరూ కూడా అక్కడ ఉన్న ఆఫీసర్ని అడగటం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు వీళ్ళ వెనక ఉద్దేశం ఏంటో కూడా అర్థం కాదు. ఎందుకంటే భర్త పాకిస్తాన్లో ఉండటం ఏంటి, భార్య ఇండియాకు వచ్చి ఎక్కడ పిల్లలకని ఈ నేషనాలిటీ తీసుకుంటాం ఏంటి, వాళ్ళ ఉద్దేశం వెనక ఏమన్నా ఉన్నదా అన్నది కూడా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇండియా కూడా గబగబా స్టెప్స్ తీసుకుంటోంది. ఇండస్ట్రీటీ ఇవన్నీ డిప్లొమాటిక్ చెప్పాం. అంతేకాకుండా పాకిస్తాన్ ఫ్లాగ్ను కూడా ఈ షిమ్లా, హిమాచల్ ప్రదేశ్లోని రాజ్భవన్లో గవర్నర్ టేబుల్ మీద ఉన్న ఆ షిమ్లా అగ్రిమెంట్ 1972ది వీటిది, ఆ ఫ్లాగ్ను కూడా తీయించేశారు. మ్యాసివ్ యాక్షన్ అని చెప్పచ్చు ఇదంతా కూడా. సో మొత్తానికి భారతదేశం మాత్రం చాలా సీరియస్గా దీని మీద మూవ్ అవుతోంది. దీని మీద చాలా రకమైన ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకంటే అమెరికా నుంచి ఒక ఫ్లైట్, వారికి ఉపయోగపడే ఒక ఫ్లైట్ ల్యాండ్ అవటం జైపూర్లో, అట్లాగే ఇజ్రాయెల్కి సంబంధించింది రఫేలే రెడీ అవటము, ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం 240 సెకండ్లు చాలు దానికి కరాచీని హిట్ చేయటానికి, వాటినన్నిటినీ రెడీ చేయటము, ఇదంతా కూడా ఏదో జరుగుతుంది అనేది అయితే మనకు ఊహాగానాలు కాదు, కళ్ళ ముందు కనబడుతున్నాయి. మొత్తం అంతా ఎలబోసి ఇవంతా కూడా దగ్గర కూడా మన ఆర్మీ అంతా కూడా సిద్ధమైంది. మొత్తం యుద్ధ విమానాలన్నీ కూడా రెడీ అవుతున్నాయి. నేవల్, అట్లాగే ఎయిర్ ఫోర్సు, సోల్జర్స్ మొత్తం అంతా కూడా ఆర్మీ అంతా కూడా రెడీ అవుతున్నారు. ఇవి కాకుండా నేను చెప్పినట్టుగా ఐఎన్ఎస్ విక్రాంత్ అయితే పాకిస్తాన్ వాటర్స్లోకి ఆల్మోస్ట్ ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. అరేబియన్ సీ దగ్గర ఎంటర్ అయింది. ఏ నిమిషమైనా కేంద్ర ప్రభుత్వం అంటే కేవలం 4 నిమిషాల్లో కరాచీ మొత్తం అంతా కూడా స్మాష్ అయిపోతుంది. ఇంకా అట్లాగే మనకి మద్దతు వస్తున్న వాళ్ళలో మెయిన్గా దనీష్ కనేరియా, పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్, హిందూకి సంబంధించిన అతను అంతకుముందు పాకిస్తాన్ని ఏమన్నా కూడా తీవ్రంగా విమర్శించేవాడు. ఇక్కడ బీహార్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ, అంతా హిందీలో మాట్లాడుతూ మాత్రం ఈ చిన్న వార్నింగ్ అనేదాన్ని ఇంగ్లీష్లో ఆయన మాట్లాడారు. ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు వార్నింగ్ చాలా లౌడ్ అండ్ క్లియర్ టు ది వరల్డ్ అన్నారు. మొత్తం వరల్డ్లో ఉన్న దేశాలన్నిటికీ కూడా టెర్రరిజంని ఎవరు పెంచి పోషిస్తున్నారో వాళ్ళెవరిని వదిలిపెట్టమని ఇంగ్లీష్లో వాళ్ళకి అర్థమయ్యేట్టుగా అన్నారు. దాని మీద ఆల్మోస్ట్ అన్ని దేశాలు కూడా భారతదేశానికి టెర్రరిజం మీద, యుద్ధం మీద
మద్దతు ప్రకటించిన కెనడా లాంటి దేశం ఈ రోజుకి కూడా ఒక్క మాట మాట్లాడలేదు. అందుకే దినేష్ కరేరియా ఆయన చాలా ట్వీట్ చేశాడు, అంతా ఇంగ్లీష్లో మాట్లాడాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వాయిస్ చాలా లౌడ్ అండ్ క్లియర్గా ఉంది. జస్ట్ లైక్ ఇన్ గాజా టెర్రరిజం సౌత్ ఏషియా మొత్తంలో ఎండ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఆ వార్నింగ్ బట్టి ఆయన కూడా చెప్పారు. నెటిజన్స్ అందరూ కూడా అతనికి పాజిటివ్గా మొత్తం ట్వీట్స్ బ్రహ్మాండంగా పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఒక రెండు మళ్ళీ పొలిటికల్ పాయింట్స్ అనే చెప్పాలి. మాట్లాడితే మళ్ళీ మనం హిందూయిజం గురించి మాట్లాడుతున్నాం ఏదో వస్తుంది. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా చాలా కేంద్ర ప్రభుత్వ అఖిలపక్ష పార్టీల్లో ఆయన కూడా పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. చాలా బాగుంది, మంచిదే, సంతోషించదగ్గదే. అందరూ కూడా టెర్రరిజం మీద యుద్ధం ప్రకటించడంలో, మద్దతు ప్రకటించడంలో. పాకిస్తాన్ వాళ్ళు చాలా చెప్తున్నారు, ఎల్ఓసిలో యుద్ధ విమానాలు, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇండియాని మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఇండియాకున్న ఏ పవర్ ముందు వాళ్ళు నిలబడలేరు, కొన్ని గంటల్లోనే ముగిచ్చేయచ్చు. వాళ్ళు మర్చిపోతున్నట్టున్నారు. ప్రపంచంలోనే లార్జెస్ట్ ఆర్మీ సరెండరు హిస్టరీలో మర్చిపోకూడదు. మనం 1971 93,000 మంది పాకిస్తానీ ఆర్మీ సోల్జర్స్ ఎట్లా సరెండర్ అయిపోయారు, పాకిస్తాన్ లాహోర్ని ఇస్లామాబాద్ని ఎట్లా చేజెక్కించుకుంది, ఇవన్నీ మర్చిపోతే అట్లా. 1971లోనే ఓడించినప్పుడు భారతదేశం 2025లో ఎంత సమయం పడుతుంది అనేది పాకిస్తాన్ మర్చిపోకూడదు. ఈ లాస్ట్లో కూడా మనం పుతిన్ చెప్పింది, అందుకే పుతిన్ చెప్పిన వర్డ్స్ మర్చిపోకూడదు. టెర్రరిస్టులని వదిలేయాలా ఏంటి అనే నిర్ణయాన్ని దేవుడికి వదిలేద్దాము, కానీ ఆ దేవుడి దగ్గరికి ఈ టెర్రరిస్టులను పంపించడం మాత్రం మన బాధ్యత అని ఆయన అన్నట్టుగానే కేంద్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి, యుద్ధం చేయాల్సిన తప్పు లేదు. యుద్ధం చేసి ఇంకా టెర్రరిజానికి పూర్తిగా నిర్మూలిస్తేనే ప్రపంచం మొత్తం శాంతిగా ఉంటుంది. యుద్ధం వల్ల చాలా నష్టాలు ఉంటాయి, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతాన్ని డిప్లొమాటిక్గా ఈ వాటర్కి సంబంధించింది కానీ, లేదు ఎయిర్ స్పేస్, లేకపోతే అటరీ వాగా బోర్డర్ ట్రేడ్కి సంబంధించింది క్లోజ్ చేయటం. ఇప్పటికే పాకిస్తాన్లో ఇంటర్నల్గా ప్రజల నుంచి రివోల్ట్ మొదలైంది. రేపు పొద్దున ఈ పీఓకే ఇవన్నీ కూడా స్మాష్ అంటున్నారు, చేయబోతున్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని దాదాపు 45 టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయంటున్నారు. వీటన్నిటినీ కూడా ఎప్పుడు మెరుపు దాడి చేస్తుందో భారత సైన్యం అనేది ఎవరికీ తెలీదు. ఆ టెన్షన్తోనే పాకిస్తాన్ ప్రతి నిమిషం చచ్చిపోతుంది అన్నదైతే సత్యం. తప్పు చేసినప్పుడు కర్మ అనుభవించాల్సిందే. దానికి పాకిస్తాన్ ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తుంది. భారతదేశ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్టుగానే వాళ్ళు కలలో కూడా ఊహించినట్టుగా దెబ్బతీస్తూ ఉన్నారు. త్వరలోనే అది జరగబోతుంది అన్నదైతే మాత్రం మనకి ప్రస్తుతం ఢిల్లీలో ఎంఈఏ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ మీటింగులు కానీ, హోంమంత్రి అమిత్ షా ఆర్మీ అధికారులతో మాట్లాడడం కానీ, నరేంద్ర మోడీ మొత్తం డిప్లొమాట్స్తో అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా మాట్లాడడం, ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకుంటాం ముందు యుద్ధానికి ముందు జరిగే ఈ సిగ్నల్స్ అన్నీ క్లియర్గా కనబడుతున్నాయి. పాకిస్తాన్ అయితే ప్రస్తుతానికి ఎక్కడో ఒక ఆస్ట్రాలజర్ చెప్పారు, కొన్ని సంవత్సరాల్లో పాకిస్తాన్ అనేది చిత్రపటంలో ఉండదని. అది మేబీ 2025, 26లో చూడబోతున్నారా అన్న ఒక సందేహం అయితే భారతదేశ ప్రజల్లో ప్రస్తుతం అయితే ఈ విషయం బాగా స్పెక్యులేట్ అవుతుంది. థ్యాంక్ యూ.